నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మనందరికీ తెలుసు రీసెంట్గా నిర్మాత బండ్ల గణేష్ గారు వాళ్ళ కూతురికి వివాహం చేశారు. ఆ వివాహంలో చూస్తే చాలామంది సెలబ్రిటీస్, వీళ్ళు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. చాలా బాగా అంటే అంతమందిని సంపాదించుకున్నారు. చిన్న స్థాయి నుంచి కెరియర్ ప్రారంభించి తర్వాత ఇంతమందిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది అనమాట. అంటే తను మాట్లాడే మాటలు కొన్ని మనం వింటూ ఉంటాం, ఇంత హార్ష్గా మాట్లాడతారు. అంటే ఇంతమందిని ఎలా తన వైపు తిప్పుకున్నారు, ఎలా తన మాటలతో ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా అనిపిస్తూ ఉంటుంది. అంటే దీనిపైన మీరేమనుకుంటున్నారు? అదే, నాకు బండ్ల గణేష్ గారి గురించి పెద్దగా ఏం తెలియదు, బట్ చెప్తా. ఒకప్పుడు ఒక హీరో పక్కన ఫ్రెండ్గా కొంచెం కామెడీగా ఉండే యాక్టర్ అని మాత్రం తెలుసు. చాలా మూవీస్లో యాక్ట్ చేశారని తెలుసు. ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఆయన ఫేస్లో. చూడగానే కొంచెం కనిపిస్తుంది, ఒక 10 మందిలో ఉన్న క్లియర్గా కనిపించే ఫేస్. సో ఆ అట్రాక్షన్ అనేది ఉంది. దట్ ఈస్ కాల్డ్ జనాకర్షణ. ఓకే, జనాకర్షణ అనేది కొంతమందికి ఉంటుంది. అది జాతకరీత్యా కావచ్చు, పేరు బలం కావచ్చు, పుట్టిన టైం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, అదృష్టం అనుకోవచ్చు. అది అందరికీ ఉండదు జనాకర్షణ అనేది. అది ఉన్నప్పుడు అందరూ కూడా ఇష్టపడతారు. అంటే ఇంకో భాషలో చెప్పాలంటే అందరూ వస్తారు ఆయన దగ్గరికి. జనరల్గా మాట్లాడాలంటే అందరూ ఆ వ్యక్తుల చుట్టూ తిరుగుతారు. ఓకే, ఇందులో ఏదైనా అనుకోవచ్చు. అది ఉంది ఆయనకి. నెంబర్ 2, ఆయన లలిత జ్యువెలరీ కిరణ్ గారు చెప్తారు, ఏది ఊరికే రాదు. ఓకే, రూపాయి కూడా కష్టపడింది, 1 రూపాయి కూడా రాదు. ఈయన కూడా ఊరికే ఎదిగిపోలేదు. ఏ స్థాయి నుంచి వచ్చారనేది పక్కన పెడితే ఎలా పైకి వచ్చారనేది మనం ఆలోచించాలి కదా. ఎలా పైకి వచ్చారనేది కూడా పక్కన పెడితే అందులో కూడా ఒడిదుడుకులు ఉండి ఉంటాయి ఆయనకి. ఇప్పుడు చాలా కష్టపడితే, ఎంతో కష్టపడితే కానీ ఒక స్థాయికి రాలేరు. కొంతమందికి గోల్ పెట్టుకోవచ్చు, నేను ఆ స్థాయికి వెళ్ళాలి అని. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎన్ని అవస్థలు పడాలి, ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ పడాలి, ఎంత వర్క్ చేయాలి, ఇదంతా ఉంటుంది అందులో. ఊరికే మంత్రం మాయ చేస్తే నైట్ ఎవరు మారిపోరు. 25 సంవత్సరాల జర్నీ తీసుకుంటే ఆయన ఎంతో కష్టపడి ఉంటారు. తర్వాత బేస్ అనేది కొంత, ఆయన ఆస్తిపరులు అని చెప్తున్నారు కదా, కాబట్టి అది కొంతమంది 10 రూపాయలు మన దగ్గర ఉంటే దాన్ని పెంచాలని చూసేవాళ్ళు ఉన్నారు, జీరోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి కొంచెం బిజినెస్ అన్నారు, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి బిజినెస్లు స్టార్ట్ చేశారు అన్నప్పుడు ఆయన తండ్రి ఇచ్చిన ఆస్తిని ఆయన ఇంత పెద్దది చేశారు, ఇంకా ఎక్కువ చేశారు. ఆ పౌల్ట్రీస్ అని ఇంకా ఏదో సమ్ బిజినెస్లు అని చెప్పారు కదా, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా మనము పై స్థాయికి వెళ్ళాలి అంటే, ఒక సమాజంలో గుర్తింపు డబ్బుతోనే ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఎలా బాగా డబ్బు సంపాదించి మనం ఆ స్థాయిలో ఉండి మనం ఎలా గుర్తింపు పొందాలి అనే తపన ప్రతి మూవీలో ఆయన కళ్ళలో నాకు కనిపిస్తూనే ఉండేది. ఎందుకంటే ఆయన చేస్తున్న యాక్టింగ్ కానీ, మాట్లాడే మాట కానీ, ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది ఆయనకి. రౌండ్ కళ్ళు ఉంటాయి ఆయనకి, పెద్ద కళ్ళు. ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది ఆయనకి. సో ఆయన భావాలన్నీ చెప్తారు కదా, గుండెల్లో ఉన్నది కళ్ళల్లో కనిపిస్తుందని. ఆయనకి ఆరాటం అనండి, ఆత్రం అనండి, ఇంట్రెస్ట్ అనండి, ఉత్సాహం అనండి, ఏదైనా ఆ కళ్ళల్లో అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. సో అది మనిషికి ఉండాలి. అంటే అది ఆ ఉత్సాహం అనేది మనిషికి ఉంటేనే పైకి వస్తారు. ఇంకా మధ్యలో చెప్పాలంటే ఆయన ఏమేం కష్టపడ్డాడు, ఎక్కడెక్కడ, అదంతా మనకు అనవసరం. మళ్ళీ ఈ పెళ్ళి ఈవెంట్లో చూస్తే చాలా వరకు అంటే ఎవరైతే గెస్ట్లు వచ్చారో వాళ్ళందరినీ ఈక్వల్గా రిసీవ్ చేసుకోవడం. ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చిందంటే, ఎవరైతే జగ్గారెడ్డి గారు, పొలిటీషియన్ జగ్గారెడ్డి గారు వెళ్ళినప్పుడు అన్న అని వెళ్ళి కౌగిలించుకోవడం, వాళ్ళు మాట్లాడడం అనే పద్ధతి చాలా అంటే న్యాచురల్గా ఉందన్నమాట. ఇప్పటి వరకు సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ పెళ్ళిళ్ళు కావచ్చు, ఎవరైనా వెళ్ళినప్పుడు అంటే ఫార్మాలిటీకి వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ విధంగా ఏం లేదు. అంటే జనరల్గా వచ్చి అన్న అని ఎట్లా పలకరించుకుంటారు, ఆ విధంగా ఉన్నప్పుడు అవి చాలా అంటే చాలా వైరల్ అయ్యాయి తర్వాత, పెళ్లి తర్వాత కూడా. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆ పరిసరాల్ని, ఆ మనుషుల్ని, ఆ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకోవటం, అడాప్టబిలిటీ అంటారు దీన్ని. నువ్వు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావు, కొద్దిపాటి ఆస్తితో నువ్వు ఇక్కడికి వచ్చావు, దాన్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు
ఇక్కడ నువ్వు అనేక మందిని నువ్వు అప్రాయించుకోవాలి, అంటే నా మనుషుల్ని చేసుకోవాలి, మన చేసుకోవాలి, అంటే అడాప్ట్ చేసుకోగలగాలి. వీళ్ళందరూ నేను అక్కడి నుంచి వస్తే మాత్రమే ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళే నా వాళ్ళు. ఓకే, అన్నా 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 అనటం అనేది మన కల్చరు. అన్నా అని అనుకోవాలి కానీ అరే ఒరే అని మనం అగౌరవంగా మాట్లాడము. అది కాదన్నా ఇది కాదన్నా. ఇంకొకటి ఏంటంటే ఈ టాక్టిక్స్ తెలిసిన మనిషి, తెలివిగల మనిషి, నొప్పించక తాను అవ్వక అంటారు. ఒకళ్ళని నొప్పించకుండా తను కూడా నొచ్చుకోని విధంగా నడుచుకునే వ్యక్తి. ఎక్కడ తను ఉంటే అక్కడ వ్యక్తులందరినీ తన వాళ్ళుగా అడాప్ట్ చేసేసుకునే మనస్తత్వం ఉంది ఆయనకి. అంటే ఎటువంటి మనిషి అయినా సరే నీ అంతటి వాడు లేడు, ఆ మాట తీరు, నీ అంతటి వాడు లేడు, నువ్వు లేకపోతే నాకు నడవదు, నువ్వే అంత ఇంత అని అంటే అవతల వ్యక్తి వల్ల మనకు జరగవలసిన పనులు ఏమైనా ఉంటే ఈజీగా అవుతాయి. అందులో అభిమానాన్ని కూడా కూర్చి మాట్లాడినప్పుడు ఆ ప్రేమకి లొంగని వాళ్ళు ఉండరు. ఇక్కడ పెళ్లిలో చూసుకుంటే అనేక మంది గెస్ట్లు వచ్చారు, అందరూ కూడా ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు గెస్ట్లు అయినప్పుడు ప్రతి వాళ్ళని కూడా అదే ఆప్యాయతతో పలకరించారని నువ్వు అడుగుతున్నావు కదా. మరి పలకరించాలి, ఎందుకంటే ఆయన నేచర్ అది. ఇంకొకటి ఏంటంటే కుటుంబ నేపథ్యం. ఈయన ఊరు నుంచి వచ్చారు, సిటీకి వచ్చారు. ఇక్కడ బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన ప్రధాన లక్ష్యము కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి బాగా. ప్రతి ఒక్కళ్ళతోటి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇందులో చూసుకుంటే హేమలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు అందరితోటి ఆయన సంబంధాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నువ్వు చెప్పావు. అందరినీ సమానంగా అన్న అని హగ్ చేసుకుని ఇన్వైట్ చేయడము, పలకరించడము, మరి చీఫ్ మినిస్టర్ గారితో తాళి మీ చేతితో ఇవ్వండి అని అనటము. ఏంటంటే నీతో ఒక పని అవుతుంది వాణి, దానికి సంబంధించినట్టుగా నేను నీతో మాట్లాడితే నువ్వు చేసేస్తావు నాకు పని. ఓకే, నువ్వు ఇచ్చేస్తావు నాకు అక్కడ పని అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు నాకు దేవుడు అయిపోతావు. అలాగే నా మీద నీకు అభిమానం బాగా వచ్చేస్తుంది. ఎందుకనంటే ఈ విషయంలో నువ్వే దిక్కు, ఈ విషయంలో నువ్వే చేయగలుగుతావు, ఇది నువ్వు చేయకపోతే ఇప్పుడు నాకు లేదు ఇక్కడ ఏమి అని నేను అన్నప్పుడు నువ్వు ఇస్తావు, నా పని అవుతుంది. అప్పుడు నీ మీద నాకు గౌరవం పెరుగుతుంది, నా మీద నీకు ప్రేమ పెరిగిపోతుంది. ఇది ఈ రిలేషన్షిప్ అనేది ఆయన ప్రతి ఒక్కళ్ళతో మెయింటైన్ చేశారు. సినీ ఇండస్ట్రీలో కానీ రాజకీయ పలుకుబడే కానీ మరి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్లతో పాటు ఇంకా అనేక మంది పొలిటికల్ వాళ్ళు వచ్చారు, మూవీస్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చినప్పుడు హౌ ఇట్ ఈజ్ అనేది అందరికీ అనిపిస్తున్న విషయమే. కాబట్టి ఈ స్కిల్స్ అనేవి ప్రతి మనిషికి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నాము అని అంటే ఏం చేస్తారంటే సమాజం ఏమంటారు, ఏకడం అంటారు. ఇప్పుడు మ్యాట్రస్ తయారు చేసేటప్పుడు దూది అంతా పెట్టి ఇట్లా అంటుంటారు, ఈ చివరి పీస్ ఇలా వస్తుంటుంది అని ఏకడం అంటారు. దూది ఏకినట్టు మనుషుల్ని ఏకిపడేస్తారు. అరే నువ్వు ఎక్కడి నుంచి సంపాదించావు, అదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అది నువ్వు చేస్తున్నది ఏంటి అని పీకుతారు. అది లేకుండా ఆ కాన్సన్ట్రేషన్ అనేది మన మీద లేకుండా పక్కకి మళ్ళించడం అనేది ఏంటంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ఆ అభిమానాన్ని సంపాదించుకోవడము, వాళ్ళకి కావాల్సింది మన ద్వారా ఏమైనా ఉంటే మనం చేయటము, వాళ్ళని అతిగా మనం పొగుడుతూ వాళ్ళని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా, మనం వాళ్ళ జోలికి వెళ్ళకుండా, వాళ్ళు మన జోలికి రాకుండా, అంటే వేరే దారిలో డైవర్షన్ అనేది తీసుకుంటారు ఎక్కువ. అది అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి నష్టం కలిగించుకోం, మనం వాళ్ళకి నష్టం కలిగించాం, వాళ్ళు మన మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు చక్కగా పైకి వస్తారు, ఎక్కడ రిమార్క్స్ ఉండవు. కాబట్టి ఈ వీళ్ళ నుంచి ఎవరి నుంచైనా సరే ఒక మంచిని మనం నేర్చుకోవచ్చు, తప్పే లేదు. ఏ మనిషిలోనైనా సరే చెడు మంచి రెండు ఉంటాయేమో, చెడును వదిలేసి మంచి తీసుకో. ప్రతి మనిషిలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఆడైనా మగైనా ఎవరైనా సరే ఒక మంచి ఉంటే ఆ మంచిని మనం తీసుకోవాలి. ఇందులో ఈయన విషయంలో నేను చూసింది ఆ అడాప్టబిలిటీ, తర్వాత ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, అది ఎదుటివాడిని నొప్పించకుండా తను కూడా బాధపడకుండా ఇంత జాగ్రత్తగా ఆయన ఇక్కడ వరకు లాక్కొచ్చారో, ఇంత పరపతిని సాధించారు. పిలిచినంతనే అందరూ వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు వాళ్ళ పాపకి అని అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ కూతురికి కానీ ఆ అల్లుడికి కానీ ఇంకా కొంతమంది బంధువులకి కానీ ఈ బండ్ల గణేష్ అనే ఆయనకి ఇంత సర్కిల్ ఉందా?
ఇంత పరపతి ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేటట్టుగా. చాలా వరకు కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చాలా హార్ష్ గా మాట్లాడడము, ఓపెన్ గా మాట్లాడడము, అంటే మొహం మీద కొట్టినట్టు మాట్లాడడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. బండ్ల గణేష్ గారి ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళని అంటే కొట్టే విధంగా మాట్లాడడం, మాటతోనే కొట్టే విధంగా మాట్లాడుతున్నప్పుడు అంటే ఈ పెళ్లి వేడుక చూసినప్పుడు దీంట్లో ఇంతమంది ఉంటారు, అంటే ఈ విధంగా మాట్లాడిన వ్యక్తికి ఇంతమంది అంటే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పెళ్లికి వచ్చే వాళ్ళు ఉన్నారా అని కూడా అనుకున్నారు చాలా మంది. అది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక భాగమేనమ్మా. ఇప్పుడు ఊరికే ఎందుకు అంటావు, నువ్వు నా మీద ఎలిగేషన్ తీసుకొస్తావు, లేకపోతే వాళ్ళు ఏదో అంటున్నారు నిజమేనా అని అడుగుతావు. నేను డిఫైన్ చేసుకోవాలి కదా, డిఫైన్ చేసుకోవాలి. అవునా అలా అంటున్నారు, అబ్బెబ్బే నేను ఆ తప్పు చేయలేదండి అని అనవలసిన అవసరం నాకు లేదు. నేను ఇది చెయ్యలేదు, కానీ నేను ఇది చేయలేదని నేనెందుకు చెప్పాలి? నేను చేయలేదని నీకు తెలీదా? నువ్వు కావాలని అడుగుతున్నావు నన్ను, అప్పుడేంటి కొట్టినట్టు జవాబు చెప్పాలి కదా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు, అదేనా నువ్వు అర్థం చేసుకున్నాను అనటం వేరు. అబ్బెబ్బే నేను చేయలేదు, నేను చేస్తానని ఎలా అనుకున్నావు అని రెండు తేడా ఉంది కదా. ఆయన ఫాలో అయింది ఆ పద్ధతి, ఈ పద్ధతి కాదు. అది దట్ ఈస్ రైట్ వే. ఎందుకంటే తనని తను ప్రేమించుకోవాలి. దానివల్ల నీకు నష్టం ఏంటి, వాళ్ళకి నష్టం ఏంటి, వీళ్ళకి నష్టం ఏంటి? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను డిఫైన్ చేసుకుంటున్నాను, నేనే తప్పు చేయలేదు, నేను ముక్కుసూటిగా వెళ్తున్నాను. ఇంకొకటి, కొంతమందికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు ఉంటుంది కదా. ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయని నాకు అనిపించింది. కాబట్టి ఆయన ఇవాళ రోజున ఇంతమందిని పిలవగలిగారు. నో, వాళ్ళందరూ రాగలిగారు ఈయన ఆహ్వానాన్ని మన్నించి. ఇది ఏమవుతుందంటే కుటుంబం, బంధుజనాలు ఉండుంటారు, కొన్ని వందల మంది బంధువులు ఉండుంటారు. వాళ్ళందరి ముందు కూడా బండ్ల గణేష్ ఏంటి అనేది ఇది ప్రూవ్ అన్నమాట. అది కాబట్టి ప్రూవ్ చేసుకున్నారు అని కూడా నేను అనటం లేదు ఇక్కడ, ప్రూవ్ చేయబడింది. ఎలా అంటే ఆయన ఒక పద్ధతి ద్వారా, ఆ పద్ధతి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం కావచ్చు, ఎదుటి వాళ్ళని ఎలా మలుచుకోవాలి తన యొక్క ప్రేమతో, తన యొక్క మాటలతో అనేది, ఇవన్నీ వస్తాయి. అంటే వారేవా ఇంత ఉందా ఆయనలో అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన వాళ్ళ నిరూపించుకోవడం జరిగింది, నిరూపించబడటం జరిగింది. తర్వాత కొత్తగా వచ్చిన అల్లుడికి కూడా తెలియకపోవచ్చు, ఆయన కూడా అమ్మో మామగారికి ఎంత ఉందా, రేపటి నుంచి ఆయన కూతుర్ని కూడా ఒక మాట అనడానికి కానీ ఏదో అదే ఇప్పుడు నవేడేస్ ఏదో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి కదా, దానికి కూడా వాళ్ళు భయపడతారు. అమ్మో మామగారికి ఎంత ఉంది, నేను జాగ్రత్తగా ఉండాలి. అఫ్కోర్స్ ఆ అబ్బాయి కూడా మంచి బిజినెస్ మ్యాన్, మంచి పద్ధతిగా ఉన్నాడు. అలాంటి వాళ్ళు అలాంటి పనులు చెయ్యరు. నేను జనరల్గా చెప్తున్నా, కుటుంబంలో చూడండి, ఒక అమ్మాయి పెళ్లి చేయగానే మీ బాబు ఏంది ఇట్లా మాట్లాడిండు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అక్కడ విలువ అనేది ఉన్నా కూడా ఒక్కొక్కరికి విలువ కనిపించదు. విలువ ఉన్నా సరే నిరూపించుకోలేకపోతారు కదా. ఎంత పెద్ద ర్యాంక్ చేస్తున్నా సరే మాటలు పడుతూ ఉంటారు. సో వచ్చిన ప్రతి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది జరగదు అన్నమాట. ఇది చూడటమే అమ్మో ఎంత ఉంది మామగారికి అని, మామగారిని చూడంగానే భయపడుతూ ఉంటారు అనమాట. అది ఆ స్కిల్స్ అనేవి ప్రతి మనిషికి ఉన్నప్పుడు ఎవరికి కూడా నష్టం జరగదు, అవతల వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ. ఇక్కడ చూసామంటే ఎవరికి నష్టం జరిగింది దీనివల్ల? ఇప్పుడు వాళ్ళ రోజున నివ్వెరపోవడం అంటే ఇదేనేమో. కాబట్టి ఈయనలో ఎలా సంపాదించాడు, ఎంత సంపాదించాడు, ఎవరి ద్వారా సంపాదించాడు, ఇవన్నీ అనవసరం. ఆయన ఏ పద్ధతిలో వెళ్ళి ఎవ్వరికీ కూడా చెడు చేయకుండా, ఎందులో ఇరుక్కోకుండా, ఎందులో బాధపడకుండా జాగ్రత్తగా ఆయన బ్రతుకుతున్నారు. వచ్చినాయి చాలా నెగటివ్స్ విన్నాను నేను కూడా, అవన్నీ ఆ ఫీల్డ్లో కామన్ అయినప్పటికీ కూడా వాటిని ఎట్లా క్రాస్ చేసి ఈ స్థాయికి వచ్చి ఇవాళ రోజు ఇంతమందిని తన వాళ్ళు అనిపించుకున్నాడు అనేదే ఇక్కడ విషయం. తన వాళ్ళు కాబట్టే కదా అందరూ వచ్చారు కదా. అంటారు సామెత, నీ వాళ్ళు కానప్పుడే అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతారు, నీ వాళ్ళు అయితే అందరూ నీ దగ్గరే ఉంటారు, ఎవరు విడిచిపోరు. దానికి ఇదే, ఎవరో 100 మందిలో ఒక్కళ్ళు ఎక్కడున్న ఒక్క తేడా మనుషులు ఉంటారు, అది అంత కౌంట్లోకి రాదు. చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.